ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో డెసిమల్స్ చూస్తాం. మ్యాక్సిమం ఈ రోజుతో మనకి ఈ డెసిమల్స్ చాప్టర్ అయిపోతుంది. అంటే ఫ్రాక్షన్స్ డెసిమల్స్ టూ కాన్సెప్ట్స్ కలిపి ఒక చాప్టర్ పెట్టాడు మనకి. అయితే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చింది, ఇంకా ఏం చెప్తాను, జనరల్ ఐడెంటిటీ సపరేట్ కాదు, రెండు మిక్స్ చేసి చెప్పుకుందాం. ఇంకేమైనా జనరల్ బుక్లు ఏమైనా ఉన్నాయో చూసి రేపు చెప్తాను. ఇంకే ఉంటే కనుక, లేకపోతే ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. ఉంటే కనుక జనరల్ బుక్లో డిఫరెంట్ సమ్స్ ఏమైనా ఉంటాయి, డిఫరెంట్ సమ్స్ ఉంటేనే ఇవి చెప్పకుండా డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ఉంటే కనుక అవి చెప్తాను. చాప్టర్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ తీసుకుందాం. నెక్స్ట్ ఈ చాప్టర్ మీద చిన్న ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నాను. రేపు బోర్డు మీద రాస్తాను 4 or 5 సమ్స్. దాన్ని జాగ్రత్తగా నువ్వు వితౌట్ సి ప్రాక్టీస్, వితౌట్ సి ట్రై చేయాలి. వితౌట్ సి రైట్. ఎగ్జామ్ చూడకుండా రాయాలి. బుక్ ఎదురు పెట్టుకోవడం కానీ టెక్స్ట్ బుక్లో నువ్వు చేసేవే మనం చేసేవాడి. అలా కాకుండా సిలబస్లో 95% నేను చెప్పేస్తాను. నాకు కొన్ని డైరెక్ట్ బిట్స్, ఈజీ బిట్స్ మాత్రం నేను చెప్పలేదు, మిగతావన్నీ నేనే చెప్పేస్తాను. ఓకేనా? మీకు హోంవర్క్ కూడా ఎలా చేస్తాను సార్ అంటే, నేనేమో టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్ చేసి ఆ మోడల్ మీద ఇస్తాను. టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్ కూడా కాదు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఈ చాప్టర్ అయిపోతుంది. రేపు చిన్న ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ ఒక 4 or 5 సమ్స్ ఉన్నాయి, ఇవి చేద్దాం. ఇంకేమన్నా జనరల్ బుక్లో ఉంటే అవి కూడా మీకు చెప్తాను. డిఫరెంట్ మోడల్స్ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఎస్సి yes, the speed of a scooter. First problem, the speed of a scooter was 24.8 kilometers per hour. Next, what distance does it cover in 1 hour 45 minutes? See the problem. The speed of a scooter was 24.8 kilometers per hour. ఇది చూడండి సార్, దీని పరం ఇచ్చేది అంటే 1 hour కి 24.8 kilometers ట్రావెల్ చేస్తుంది స్కూటర్. What distance does it cover in 1 hour 45 minutes? So, 1 hour ki 24.8 kilometers distance cover చేస్తే 1 hour 45 minutes కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? ఓకే, వర్కింగ్ ప్రాబ్లం మ్యాటర్ రాయాలి. ఏమీ లేదు, సింప్లీ దిస్ చేయాలి. ఫస్ట్ ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది అంటే 1 hour కి 24.8 kilometers, కానీ 1 hour 45 minutes ఉంది. ఈ మినిట్స్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ హవర్స్లో కన్వర్ట్ చేయాలి. ఆ వచ్చిన దాన్ని ఈ 1 hour 45 minutes by 60 రాసుకుంటాం. ఎందుకంటే 1 hour కి 60 minutes, 1 hour కి 60 minutes, ఈ 1 hour 45 by 60 రాస్తాం. మొత్తం హవర్స్లో వస్తుంది. ఈ హవర్స్ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఒకసారి. సొల్యూషన్, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 hour. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 hour అంటే 1 hour లో ఎంత డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 hour అంటే 1 hour లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 1 hour ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 24.8 kilometers. per 1 hour అని చెప్తాను. 1 hour కి 24.8 kilometers. నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 hour 45 minutes. 1 hour 45 minutes. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 24.8 ఈ 1 hour 45 minutes ని రఫ్ చేస్తున్నారు సార్. ఇది అంటే 1 hour 45 by 60. ఎలా చేస్తారంటే 1 hour is equal to 60 minutes అన్నమాట. 1 hour is 60 minutes. ఈ మినిట్స్ ని హవర్స్ లో మార్చాలంటే by 60 రాసుకోవాలి. ఇగో 1 hour, ఈ 1 hour ఈ హాఫ్ ఫ్యాక్టర్ 145 by 60 అంటే 1 hour 60 minutes కనుక మినిట్స్ ని హవర్స్ లో మార్చాలంటే by 60 రాసుకోవాలి. 350 are 45, 4 60 అంటే 1/3/4. 1 4s are 4, 4 plus 6 7/4 అంటే 7/4 hours. సో మరి నంబర్ కూడా రాసుకోవాలి రైట్ సైడ్. అంటే చూడండి ఒకసారి 24.8 ఇంటూ ఇది రాసుకోవాలి 7/4. ఇలా చేస్తే వస్తుంది కిలోమీటర్స్ వస్తుంది. అర్థమైందా? 24.8 kilometers 1 hour కి ఇంత జర్నీ చేస్తుంది, డిస్టెన్స్ కవర్ చేస్తుంది. 1 hour 45 minutes అంటే క్యాలిక్యులేట్ చేయండి. 1 4s are 4, 6 4s are 24, point dash 2 4s are 8. So 6.2 into 7 చేస్తే 2 7
డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఐ మీన్ ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 43.4 కిలోమీటర్స్. అంటే 1 అవర్కి 24.8 కిలోమీటర్స్ కవర్ చేస్తే 1 అవర్ 45 మినిట్స్కి 43.4 కిలోమీటర్స్ కవర్ చేస్తాం. ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం, రైట్? 43.4 kilometers. ఓకేనా? ఎస్. You have 4 to cross 4. 1 hour की 60 minutes, 1 hour 45 minutes కనుక 1 hour 45 by 60 రాసుకోవాలి. ఇది మినిట్స్ ని హవర్స్ లో కన్వర్ట్ చేశాను. సో 3 15s are 45, 4 50s are 60. అంటే 1 3 by 4. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. మిక్స్డ్ ఫ్రాక్షన్ కావాలంటే ఇప్పుడు 1 4s are 4, 4 by 3 7 by 4 hours. అంటే ఇది 1 hour hours and minutes రెండు కలిపి చేశాను. hours లో కన్వర్ట్ చేసుకుని hours 7 by 4 hours. ఈ 7 by 4 hours కి రిమైనింగ్ మళ్ళీ చేస్తే hours డిషెస్ వస్తాయి. డిషెస్ కి యూనిట్ కిలోమీటర్స్. ఓకేనా? లాస్ట్ లైన్స్ అన్నమాట, లాస్ట్ కిలోమీటర్స్. ఓకే, yes. నెక్స్ట్ ప్రాబ్లం. మా ఇంకో పాయింట్, నేను చెప్పే మ్యాథ్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా, లేదా ఫాస్ట్ అవుతున్నా, లేదా బాగా స్లో అవుతున్నా, లేదా కొద్దిగా ఫాస్ట్ చేయండి సార్, లేదా కొద్దిగా స్లో చేయండి సార్, లేదా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ బాగా ఎక్కువ ఇవ్వండి సార్, అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ రోజు నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. మళ్ళీ అర్థమైందా? మ్యాథ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, చాలా ఫాస్ట్గా చెప్తున్నా, లేదా బాగా స్లో చెప్తున్నా, లేకపోతే కొద్దిగా ఫాస్ట్ చేయండి సార్, కొద్దిగా స్లో చేయండి సార్, లేకపోతే కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ బాగా ఇవ్వండి సార్, అలాంటి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్సాప్ నెంబర్ 9542893698. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదా మీకు ఏ డౌట్ అయినా సరే మీరు వాట్సాప్ చేయండి, నేను చూస్తాను. నెక్స్ట్ రోజు ఏం చేస్తాను, దాన్ని రెక్టిఫై చేస్తాను, దాన్ని కవర్ చేస్తే మనం క్లాస్ చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది వాట్సాప్ నెంబర్ 9542893698. ఎస్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of copper and zinc in an alloy is 9:5. If the weight of zinc in an alloy, the alloy is 9:5. Sorry, 9.5 grams. Then weight of copper, then weight of copper, then weight of copper in inch. First problem easy one. Problem 8. The ratio of copper and zinc in an alloy is 9:5. If the weight of zinc in the alloy is 9.5 grams, then weight of copper in inch. చూడండి ఒకసారి, alloy అంటే కాదు కెమిస్ట్రీలో వస్తుంది, మిక్చర్. ఆ మిక్చర్లో ఎవరన్నా సార్ అంటే కాపర్ ఉంది, జింక్ ఉంది. ఈ కాపర్ జింక్ యొక్క రేషియో ఇచ్చాడు 9:5. అయితే ఈ కాపర్ జింక్ యొక్క రేషియో కాకుండా మనకు ఇంకొక ఎక్సెస్ ఇచ్చాడు. ఎక్సెస్ అంటే వెయిట్ ఆఫ్ జింక్. వెయిట్ ఆఫ్ జింక్ ఎంత ఉంది? 9.5. అయితే నేను ఏమంటాడు సార్ అంటే వెయిట్ ఆఫ్ కాపర్ కావాలి. ఈజీ వన్, సింగిల్ స్టెప్. చూడండి సార్, కొద్ది ప్యాటర్న్ కూడా రాస్తాను. రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్, రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్ is equal to 9:5. 9:5. Next, weight of zinc. So problem weight, the weight of zinc
zinc. Weight of zinc and 9.5 grams. 9.5 grams. Okay. నీకేం కావాలి? Weight of copper కావాలి. Next weight of copper. Weight of copper is equal to easy one. ఇక్కడ కాపర్ పార్ట్స్ ఉన్నాయో జింక్ పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో weight of zinc సైడ్ మరి కాపర్ కావాలి. weight కాపర్ పార్ట్స్ అని 9 ఫస్ట్ రైట్ 9 బై నెక్స్ట్ 500 9/5. ఇక్కడ కొంతమంది 9+5 ఇచ్చిన వాల్యూ సమ్మా ఎలా అయితే అంటే కాపర్ ప్లస్ జింక్ అయితే 9+5 రాస్తాం ఎలా ఉంటుంది. ఓన్లీ మనకి ఏం చేస్తారంటే జింక్ ఇచ్చారు కాపర్ కావాలి కదా 9/5. 9 కి డివైడ్ బై కాపర్ పార్ట్స్ కావాలి. కాపర్ పార్ట్స్ బై నెక్స్ట్ జింక్ పార్ట్స్ ఇంటూ 9.5. 9.5 is weight of zinc. Cancel this one 5 cancellation. 1 5 are 5. 1 5 are 5. Remaining 9 minus 5 4 4.1 positive 4.5 45. 9 table 9 5 are 45. Once again 1 5 are 5. 1 5 are 5. 9 minus 5 is the subtraction is 4. Point 4.5 45. 45 9 5 table 9 times 9 5 are 45. So this is what is the answer. 9 into 1.9. See 9 9s are 81. 1 here 80 here. 1 9s are 9 plus 6 17. How many decimals here? 1 decimal. So 17.1 grams. So I mean weight of copper is equal to 17.1. Weight of zinc is equal to 9.5. Am I clear? Okay. Yes, right. This complete the solution. Yes. Next problem. Third problem. The value of 30 plus 1 plus 6/10 plus 2/100 is divided by 9 plus 3/10 by 10 plus 4 plus 6/10 plus 2/100 is divided by 4 plus 3/10. We test out problem. First problem, see 30 plus 1 plus 6/10 plus 2/100 is divided by 9 plus 3/10 by 10 plus 4 plus 6/10 plus 2/100 is divided by 4 plus 3/10. Okay, see, simply first thing this one form connect this one form connect. Next this divide step. Next one this one form connect. This one form connect. This divide. Or to మళ్ళీ divide చేయాలి. Fraction form వస్తుంది. చూడండి సార్ ఫస్ట్ సొల్యూషన్ చూడండి సార్ ది హోల్ లెవెల్ పార్ట్ ఇది యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ ఫార్మ్ ఇచ్చాడు. దీని డెసిమల్ ఫార్మ్ చెప్పండి. 30 plus 1 31 ఇది హోల్ లెవెల్ పార్ట్ 30 plus 1 31 పాయింట్ ఇది ఒక టెన్స్ లో ఉంది. ఇది టెన్స్ లో న్యూమరేటర్ నెంబర్ 6 ఇక్కడ హండ్రెడ్స్ న్యూమరేటర్ నెంబర్ 2 ఉంది 2 రైట్ అంటే 30 plus 1 plus 6/10 plus 2/100 decimal form is 31.6. Here whole number divide change 30 plus 1 31 whole number part after right point పెట్టుకున్నాను. after point పెట్టిన తర్వాత ఇది 6/10 ఇక్కడ 1 0 ఉంది న్యూమరేటర్ నెంబర్ రాశాను. న్యూమరేటర్ నెంబర్ 6 2 zeros న్యూమరేటర్ నెంబర్ 2 6.62 31.62 is divided by 9 plus divided whole number part 9 short right point పెట్టుకోండి. నెక్స్ట్ వన్ 3/10 అంటే 0.3 10 space కదా 0 ఉంది సింగిల్ 0 న్యూమరేటర్ నెంబర్ రైట్. సో
numerator number is here 3, so 9.3 by next one 10 plus 4, you whole number one 10 plus 4 14. Next after power point, next one 6 by 10 2 by 100. So first place karika 0 0 numerator number right 8 6, here 2 zeros so numerator number has right I mean ante 10 plus 4 plus 6 by 10 plus 2 by 100 decimal form is 14.62. Next one divided by has right. Next 4 plus 3 by whole number one here 4 has right point after 3 by 10 the point first one 6 0 the numerator number has right I mean here 3 4.3. Yes, that is equal 31.62 divided by 9.3 by 14.62 divided by 4.3. మీకు ఆల్రెడీ చెప్పాను డెసిమల్స్ లో ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం కష్టం అవుతుంది. దాన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే 31.62 ని 3162 by 100. ఇది సెంటర్ టు డెసిమల్స్ ఉన్నాయి. సో 1 రాసి 2 zeros రాస్తాం. Divided by 9.3 fractional form is 93 by 10. Single decimal, one decimal only. So 1 raise 0 by 14.62 ante 1462 by 100. How many decimals here? 2 decimals. So 1 raise 2 zeros there is divided by next 4.3 fractional form is 43 by 10. Now simplify this one. That is equal to first fraction 3162 combination here right 3162 by 100 ఇది ఫస్ట్ సింప్లిఫై చేస్తాం 3162 by 100 ఈ డివైడెడ్ అవుతుంది into next second fraction 93 by 10 reciprocal fraction. What is the reciprocal fraction of 93 by 10? 10 by 93 next big by ఉంది that one has to be అంటే ఈక్వల్ టు పెట్టాలి ఎదుర్కొంటూ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు బిగ్ బై ఎదుర్కొంటా ఈక్వల్ టు పెట్టాలి. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఫ్రాక్షన్ 1462 by 100. నెక్స్ట్ డివైడ్ బై కామన్ ఇంటూ మల్టిప్లికేషన్. నెక్స్ట్ 43 by 10 decimal reciprocal fraction is 10 by 43. next 1 tens are 10 10 tens are 100 only 1 tens are 10 10 tens are 100. next this one 93 table cancellation. 93 table 8 times అంటే 93 table cancellation అవుతుంది అంటే 8 times చెప్పండి సారీ 93 times చూద్దాం వెయిట్ 93 31s are 1 3s are 3 1 9s are 9 3 3s are 9 9 3s are 27. So 3 18 1 2 7 8 2 8 అక్క ఇంకా 10 టైమ్స్ చూడండి సార్. నెక్స్ట్ 43 అనుకోండి వెయిట్ ఇంకా పోతుంది 93 28 టైమ్స్ పోవాలా ఇప్పుడు తీసుకుంటే సపోజ్ 34 టైమ్స్ అనుకోండి 4 3s are 12 2 here 1 here 9 4s are 36 plus 1 37. next 3 3s are 9 3 9s are 27. add this one 2 16 1 3 plus 1 4 4 plus 7 11 1 2 plus 1 3 3 1 16 సరేనా చూడండి సార్ అంటే 93 టేబుల్ డైరెక్ట్ క్యాల్కులేషన్ అవుతుంది ఎన్ని టైమ్స్ 34 టైమ్స్ ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకో మన నఫర్ తీసుకోవడం లేదు వేరే ఆప్షన్ లేదు 4 3s are 12 2 here 1 here 9 4s are 36 added to 1 37. next over first step next after second step I mean 93 multiplied by 3 actually this is the tensor this is a this is 1 so this is tensor. so here right here start 3 3s are 9 3 9s are 27. so add this to given two steps I mean here 2 9 plus 7 16 6 here 1 here 3 plus 1 4 4 plus 7 11 2 plus 1 3 3 1 6 I mean 93s are 93 34 93s. next one see next one 43 చూడండి సార్ 43 అంటే చూద్దాం సార్ మైలు చెక్ చేసుకోవడం 43 34 చూద్దాం 43 34 3 4s are 12 2 here 1 here 4 4s are 16 plus 1 17. next 3 3s are 9 right this is a tens correct 3 3s are 9 and 3 4s are 12 add చేస్తే 2
9 plus 7 16 6 here 1 year 2 plus 4 1 4 62 సరేనా అంటే 43 టేబుల్ దీంట్లో 34 టైమ్స్ క్యాన్సిలేషన్ 34 టైమ్స్ క్యాన్సిలేషన్ 143 are 43 34 43 are 1460 అంటే రిమైనింగ్ 8 are అంటే 34 into 1 34 by denominator by 10 no next big by as right by next we have 34 into 1 34 by 10 no that is equal to 34 by 10 no this is the numerator fraction fraction right big by అవుతుంది into 34 by 10 reciprocal fraction 10 by 34 so 134 so 134 so 1 times so 1 times 1 into 1 1 again answer 1 value of this one అంటే this is the answer is 1 no this is the required solution okay yes right okay na yes next problem next problem the weight of 34 bags of sugar 34 bags of sugar the weight of 34 bags of sugar is 3483.3 kg if all bags weigh equally then the weight of each bag first problem then the weight of each bag the weight of 34 bags of sugar is 3483.3 kg if all bags weigh equally and ఏంటంటే weight ఎన్ని bags ఉన్నాయి మొత్తం టోటల్ గా 34 bags యొక్క weight 3483.3 kg అయితే if all bags weigh equally అంటే bags weights అన్ని కూడా ఈక్వల్ ఉంటాయి bags weight చేంజ్ అవ్వాలి all bags weights are equal అయితే then the weight of each bag but one bag weight ఎంత ఏం లేదు సింప్లీ ఈచ్ బ్యాగ్ ఉంది కనుక దీనిలో డివైడ్ చేయాలి ఈ 3483.3 ని ఎప్పుడు డివైడ్ చేయాలి 34 తో డివైడ్ చేస్తే weight of each bag వస్తుంది yes now start simply easy one yes weight of 34 bags of sugar weight of 34 bags of sugar weight of 34 bags of sugar is equal to 3483.3 kg weight of 34 bags of sugar is equal to 3483.3 kg next now find what is the weight of each bag now weight of each bag or one bag same each bag or one bag each bag is equal to 3483.3 is divided by 34 okay na chodo sir 34 అంటే దీన్ని డివైడ్ చేయాలి 3483.3 is divided by 34 how many times 34 one times
134 ఆర్ 34. నెక్స్ట్ 8 డౌన్ చేసుకో, 34 8 లో పోదు, సో 0 పెట్టు. నెక్స్ట్ 1 3 డౌన్ చేసుకో, 83. 34 8 3 టైమ్స్ 2 టైమ్స్ 2 4s are 8, 2 3s are 6, అంటే 2 34s are 68. నెక్స్ట్ 1 13 minus 8 5, 7 minus 6 1. నెక్స్ట్ పాయింట్ ఉంది, పాయింట్ యాక్సిడెంట్. నెక్స్ట్ 3 డౌన్ చేసుకో, 153. 10 టైమ్స్ 34 8s అనుకో, 8 4s are 32. Here all equal. Yes, so suppose 5 times అనుకోండి, 34 5s, 5 4s are 20, 0 here 2 here, 3 5s are 50 plus 17. నెక్స్ట్ ఒకవేళ 4 times అనుకోండి, 4 4s are 16, 6 here 1 here, 3 4s are 12, 12 plus 3, అంటే 8 times అవుతుందమ్మా, 8 times అవుతుందా? 4 times 4 4s are 16, 6 here 1 here, 3 4s are 12, 12 plus 1 13, 136, అంటే 4 times తీసుకుందాం. 4 34s are 4 4s are 16, 6 here 1 here, 4 3 4s are 12, 12 plus 1 13, 136 here, 4 34s are 136. Subtraction బాగా 8 0 6 పోగా 13 13 minus 6 7, ఇంకా 4 ఉంటుంది, 4 minus 3 1. నెక్స్ట్ 70 మిగిలిపోయింది కదా, 34 70 లో పోతుంది, 0 డౌన్ చేసుకోవచ్చు. డెసిమల్ రైట్ సైడ్ లో కూడా 0 సమ్ మనం ఉంటాయని చెప్పాను నేను. ఓకే, కాబట్టి 0 డౌన్ చేసుకోవచ్చు. రెండు టైం చూడండి సార్, 170 వచ్చింది. 34 5s are 5 4s are 20, 0 here 2 here, 3 5s are 50 plus 7 5 times 5 4s are 20, 0 here 2 here, 5 3s are 50, 50 plus 2 17, 17 minus 17 ఎంతమ్మా 0, అంటే 102.45 రాసే 102.45 kg అంటే వెయిట్ ఆఫ్ సారీ ఇక్కడ is equal to 102.45 kg. అంటే ఏంటంటే ఈచ్ బ్యాగ్ one bag weight is equal to 102.45 kg. This complete the solution. క్వశ్చన్ లో ఉన్నది క్వశ్చన్ లో 102.45 అంటే ఈ నెంబర్తో డివైడ్ చేస్తే వెయిట్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ వస్తుంది. వెయిట్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ is equal to 3483.3 divided by 34. ఇది చేశాను. సో ఆన్సర్ ఈ క్వశ్చన్ లో వచ్చింది. క్వశ్చన్ వచ్చిన ఆన్సర్ అంటే వెయిట్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ is equal to 102.45 kg. yes. okay, next మా చూడండి ఒకసారి ఈరోజు హోంవర్క్ ఏమి ఇవ్వట్లా. ఈరోజు హోంవర్క్ ఏమి ఇవ్వను. ఇవేం ప్రాక్టీస్ అవ్వాలి? ఫ్రాక్షన్స్ ప్రాక్టీస్ అవ్వాలి. ఫ్రాక్షన్స్ ప్రాక్టీస్ అవ్వండి. రేపు ఎస్టీ పెట్టాను అని చెప్పాను కదా, చిన్న టెస్ట్ పెట్టాను. ఎస్టీలకు పెట్టాను 20 మార్క్స్. ఈరోజు ఫ్రాక్షన్స్ ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, మీకు అన్నీ పంపించేస్తున్నారు, లింక్స్ అన్నీ పంపిస్తున్నారు, మీకు అన్ని దగ్గర ఉంటాయి. ఇప్పుడు మొన్న నేను జాయిన్ అయ్యాను సార్, జాయిన్ అయిన ఒకసారి నువ్వు చూసి ట్రై చేయాలి. ట్రై చేస్తే వస్తుంది. ఏదైనా డౌట్ అయితే అడగండి, నా వాట్సాప్ నెంబర్కి మీకు ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇది ప్రాక్టీస్ అవ్వాలి. హోంవర్క్ ఏమి ఇవ్వట్లేదు ఈరోజు. నువ్వు ఎస్టీ ప్రాక్టీస్ అవ్వాలి. ఎగ్జామ్లో ఫ్రాక్షన్స్ అనేది వేస్తున్నాను. ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు కంప్లీట్గా అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. చెప్తే రేపు చెప్తాను, లేకపోతే క్లోజ్ చూస్తాను. ఎదురులో ఉన్నాయనుకోండి చెప్తాను, లేకపోతే కనుక ఈరోజు చాప్టర్ క్లోజ్. రేపు నేను క్లాస్ వచ్చినప్పుడు చేస్తాను. బోర్డు మీద కొన్ని 4 or 5 సమ్స్ రాస్తాను. ఆ సమ్స్కు తర్వాత నాకు ఒక 1 hour తర్వాత పెట్టాను. అర్థమైందా? ఎస్, థ్యాంక్ యూ. టుడే మ్యాథ్స్ క్లాస్